పురుషులతో పోల్చి చూసినట్లయితే స్త్రీలలో మూత్రనాళ ఇన్ఫెక్షన్ల సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య ఎదురైనప్పుడు మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించటం, నొప్పిగా అనిపించటం, ఏదో చెప్పలేనటువంటి బాధగా అనిపించటం గమనిస్తూ ఉంటాం. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళాల్సి వస్తుండటం, ఆఖరికి నిద్రలో కూడా తరచుగా మూత్ర విసర్జన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉండటం గమనించవచ్చు. ఈ మూత్ర విసర్జనకి వెళ్ళాలి అనిపించినప్పుడు ఆపుకోలేనట్లుగా అర్జెంటుగా అనిపించటం, లేకపోతే వేగంగా వెళ్ళాల్సి వస్తుండటం కూడా ఉంటుంది. కొంతమందిలో మూత్రంలో రక్తం కలిసి వస్తూ ఉంటుంది. మరికొంతమందిలో మూత్రం తెల్లగా ఉంటుంది, వాసన వస్తూ ఉంటుంది. ఈ సమస్య ఎదురైనట్లయితే పొత్తి కడుపులో నొప్పి అనిపిస్తూ ఉండటం, మెలితిప్పుతున్నటువంటి భావన కలగటం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి స్త్రీలకి సంభోగ సమయంలో నొప్పి అనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య ఎదురైన కొంతమందిలో చలిగా అనిపించటం, జ్వరం వస్తూ ఉండటం ఉంటుంది. స్త్రీలలో మూత్రాశయం నుంచి మూత్రాన్ని బయటకు తీసుకువచ్చేటువంటి నాళం యూరెత్ర పొడవు చాలా తక్కువగా ఉంటుంది. పురుషుల్లో ఈ మూత్ర మార్గం 8 అంగుళాల వరకు ఉంటే స్త్రీలలో కేవలం 1.5 అంగుళాలే ఉంటుంది. ఇలా ఈ మూత్రనాళం పొడవు తక్కువగా ఉండటం వల్ల బయట నుంచి సూక్ష్మక్రిములు తేలికగా మూత్రాశయాన్ని చేరుకుంటాయి. అలాగే ఇన్ఫెక్షన్లు తెచ్చిపెడుతూ ఉంటాయి. ఒక్కోసారి మలంలో ఉండేటువంటి బ్యాక్టీరియా యోనిలోకి కానీ మూత్ర మార్గంలోకి కానీ చేరినట్లయితే అవి అక్కడి నుంచి చాలా తేలికగా మూత్రాశయాన్ని చేరి ఇన్ఫెక్షన్ల ముప్పు పెంచేటువంటి అవకాశం ఉంది. జననాంగాల ప్రాంతంలో కూడా ఎంతో కొంత బ్యాక్టీరియా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అలాగే అది కూడా మూత్రాశయాన్ని చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఈ బ్యాక్టీరియా యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఇన్ఫెక్షన్ మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా మన శరీరంలో ఉండేటువంటి రోగనిరోధక శక్తి వల్ల ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక స్థాయిలో ఈ బ్యాక్టీరియాని ఎదుర్కొనేటువంటి నిరోధక స్వభావం ఉంటుంది. ఒకవేళ అనివార్య కారణాల వలన ఎవరిలోనైనా రోగనిరోధక శక్తి తగ్గినా, లేకపోతే ఆ సూక్ష్మక్రిములు మరింత శక్తివంతంగా ఉన్నా, వాటి బలం పెరిగినా అప్పుడు ఈ సూక్ష్మక్రిముల సంఖ్య అదుపు లేనంతగా పెరిగిపోయి ఇన్ఫెక్షన్ మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే నెలసరి నిలిచిపోయినటువంటి స్త్రీలకి ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్ల ముప్పు మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. ఎక్కువ మంది స్త్రీలలో ఈ ఇన్ఫెక్షన్ మూత్రాశయంలోనే తలెత్తేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనిని సింపుల్ సిస్టైటిస్ అంటారు. మరి ఈ సమస్య ఎదురైనట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి. వారు మూత్ర పరీక్ష, అలాగే మూత్రం కల్చర్ అండ్ సెన్సిటివిటీ పరీక్ష చేయిస్తారు. ఈ పరీక్షల వల్ల ఈ ఇన్ఫెక్షన్ ఏ రకం సూక్ష్మక్రిమి కారణంగా వచ్చిందో కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. దానిని బట్టి వైద్యులు ఏ రకం మందులు వాడితే సమర్థంగా ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్ తొలగిపోతుందో గుర్తిస్తారు. మరి ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా నివారించుకునేటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మొట్టమొదటగా మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గకుండా చూసుకుంటూ ఉండాలి. మనం రోజు కనుక నీరు ఎక్కువగా తాగినట్లయితే ఈ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే మూత్ర వ్యవస్థలో బ్యాక్టీరియా ఉన్నా కూడా అది మనం మంచినీళ్ళు తాగటం వల్ల ఎప్పటికప్పుడు బయటికి కొట్టుకుపోతూ దాని యొక్క సంఖ్యను పెంచుకునేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి మూత్రనాళ ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకోవలసినటువంటి మొట్టమొదటి జాగ్రత్త నీరు ఎక్కువగా తాగటం. కొంతమంది డాక్టర్లు నీరు తాగమన్నారు కదా అని చెప్పి రోజు అదే పనిగా లీటర్లు తాగేస్తూ ఉంటారు. అంత అవసరం ఏమీ లేదు. ఒక రోజు మొత్తంలో 2 లీటర్ల నీళ్ళు కనీసం తాగగలిగితే చాలు. అలాగే కొంతమంది పొద్దున్నే 2 లీటర్లు తాగేసామని చెప్పి మళ్ళీ సాయంత్రం వరకు నీళ్లు తాగరు. అలా కాకుండా పగలంతా గంటకు గ్లాస్ చొప్పున తాగటం మంచిది అని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి స్త్రీలు మలబద్ధకం రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ప్రతిరోజు విరేచనం సాఫీగా అయ్యేలా చూసుకోవాలి. తాజా పండ్లు తినటం, అలాగే కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినటం వంటి జాగ్రత్తలతో ఈ మలబద్ధకాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే స్త్రీలు తమ జననాంగాల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి. ఈ జననాంగ శుభ్రతకు చాలా ప్రాధాన్యం ఉంది. అలాగే మల విసర్జన తర్వాత కడుక్కునే సమయంలో
ముందు నుంచి వెనక్కి కడుక్కోవటం మంచిది అని చెప్పి తెలియజేస్తున్నారు నిపుణులు. ఒకవేళ అలా కాకుండా వెనక నుంచి ముందుకు కడుక్కోవటం వల్ల ఈ మలంలో ఉండేటువంటి చాలా రకాల బ్యాక్టీరియా మార్గం యోని దగ్గరికి వచ్చి చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ముందు నుంచి వెనక్కి కడుక్కోవటమే మంచిదని చెప్పి తెలుస్తోంది. అలాగే ముట్లుడిగినటువంటి స్త్రీలలో ఒంట్లో ఈస్ట్రోజన్ హార్మోన్లు తగ్గిపోయి యోని పొడిబారిపోతూ ఉంటుంది. ఇటువంటి వారిలో కూడా ఈ సమస్య రావచ్చు. కాబట్టి వైద్యుల్ని సంప్రదించి యోని పొడిబారకుండా తగిన చికిత్స తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలిని అలవర్చుకోవాలి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. చక్కటి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి. కనీసం అరగంట పాటు ఆగకుండా నిలకడగా వారానికి 3 సార్లైనా వ్యాయామం చేయటం మంచిది. ముఖ్యంగా నడవటం మంచిది. అలాగే తగినంత విశ్రాంతి కూడా అవసరం. స్త్రీలు ఎవరైనా అధిక బరువుతో బాధపడుతున్నట్టయితే బరువు తగ్గేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా స్త్రీలలో కనుక మూత్రనాళ సమస్యలు ఏమైనా ఎదురైనట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి.